విజయవాడ గుణదల్లో 3 రోజుల నుండి జరుగుతున్న మేరీమాత ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీమాత కొండపైకి చేరుకుని పూజలు చేసి మొక్కులు తెచ్చుకున్నారు. చివరి రోజు ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. విజయవాడ గుణదల లూర్దుమాత తిరునాళ్లు మహోత్సవాలు ఉదయకాల ప్రార్థన సమిష్టి బలి పూజతో ఘనంగా ముగిశాయి. గుణదల పీఠాధిపతి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రోమన్ కాథలిక్ వివిధ పీఠాధిపతులు గుణదల మేరీమాత వైభవంపై ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న భక్తులను ఆశీర్వదించారు. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీమాత కొండపైకి చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం బిషప్ జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ 101వ ఏడాది గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారని, ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహోత్సవం ఈరోజు ఘనంగా నిర్వర్తిస్తున్నాం. ఉదయం పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మేము దగ్గర 10,000 మంది వచ్చారని మేము అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ పూజలో చాలామంది పాల్గొంటారు. ఓ ప్రత్యేక పూజ అనేది మాకు చాలా ప్రత్యేకం. ఇందులో దేవుని వాక్యం విని తర్వాత మేము ఇచ్చే దాని ముఖ్య కామెంటరీ అంతా విని సందేశాన్ని విని ఇంటికి వెళతారు వాళ్ళు. అదేవిధంగా దివ్య ప్రసాదంలోకని ప్రభుని దర్శనం చేసుకొని ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఈ ఆశీర్వాదాలను కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. అందరికీ ఒక సంతోషకరమైన రోజు. గత 101 సంవత్సరంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా సంతోష ఆనందాలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. అందుకే అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం మన ఈ విజయవాడ పురజనుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపాం. ప్రభుత్వం వారి కోసం, పోలీస్ శాఖ వారి కోసం, భద్రత మనకు కల్పించిన వాళ్ళందరి కోసం, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు వారి కోసం కూడా జరిపాం. సందర్భంగా 101వ సందర్భంగా భక్తులందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాల నుంచి ఈ మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గమ్మ గుడి ఇందా చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటిలో కనకదుర్గమ్మ గుడి కొండ ఉంది, చివరిలో మేరీమాత కొండ ఉంది, గుణదల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇంతమంది ప్రజలు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు సైతం కదిలి వచ్చాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ, ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క ఆనందాన్ని పొందుతున్న ప్రజలకి ఈ కొండని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు తర్వాత ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఆ దేవాలయ నిర్మాణానికి విరివిగా అందరూ కూడా సహకరించి మన విజయవాడలో ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని భావించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఆయనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 3 గుళ్ళల్లో మొక్కుబడి తీర్చుకున్నారు. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, 2 ముస్లిం దర్గా, 3 మేరీమాత దేవాలయం. ఈ 3 గుళ్ళల్లో కూడా ఆయన మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. అంటే ఆయనకున్న అపారమైన నమ్మకం. అందువలన ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి. ఆ యొక్క దేవాలయం ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది తొందరగా అందరి సహకారం దాని నిర్మాణం పూర్తవాలని కూడా మనస్ఫూర్తిగా